First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో పిల్లల విషయానికి ప్రత్యేకించి అంటే కొంతమంది భగవంతుని బాగా పూజించిన వాళ్ళు కూడా సడన్గా ఆయన మీద అసలు నమ్మకం లేకుండా ఏ పూజలు ఇలాంటి జోలికి పోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ప్రత్యేకించి పిల్లల విషయానికి వస్తే కొంత వయసు వచ్చేసరికి ఒక 12-13 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇంట్లో వాళ్ళతో పాటు పూజల్లో పాల్గొంటారు, పూజలు చేస్తారు, ఆలయాలకు వెళ్తారు. కానీ సడన్గా దేవుడి మీద నమ్మకం అనేది పోతుంది. ఆ పూజల్లో పాల్గొనటం కానివ్వండి, ఇంట్లో పూజ జరుగుతున్న పక్కన రూమ్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకు ఇలా అవుతుందంటారు? దేని ప్రభావం ఇలా అవుతుందంటారు? చిన్నప్పటి నుంచి పిల్లలకి భగవంతుడి మీద మనం కలిగించే అవగాహన వేరే రకంగా కలిగిస్తున్నాము. ఎలా అండి? చూపించే విధానంలో ఎలా అంటే, ఇప్పుడు ఎవరైనా దేని మీద నమ్మకం ఎందుకు కోల్పోతారు అంటే, అది అనుకున్నట్టుగా జరగకపోతే నమ్మకం కోల్పోతారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుడు ఏది అడుగుతుంది అది ఇస్తాడు మీకు అని అంటున్నాం. అది నిజమే, కానీ అది ఎప్పుడు ఇస్తాడు? మీకు ఆ యోగం ఉండి మీరు పర్పస్ దానికోసమే మీరు జన్మించినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు మీరు కోరుకున్నప్పుడు. ఒకటి యోగం ఎవరిని కోరుకలే వచ్చేస్తుంది. ఒక్కోసారి యోగం ఉంటే ఆటంకం ఉంది, అప్పుడు ఇస్తాడు. మీకు అసలు ఆ యోగమే లేదు, మీరు ఆ పర్పస్సే కాదు, మీకు సంబంధం లేదు అన్నప్పుడు ఇవ్వడు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక తల్లి ఉంది, బిడ్డ ఆల్రెడీ అజీర్ణం చేసి ఉంది, మసాలా తింటే మళ్ళీ అమ్మాయి ఇంకో నాకు మసాలా ఏదైనా చేసి పెట్టంటే తల్లి చేసి పెట్టదు. అవును. అంత మాత్రం చేత తల్లి మీద నమ్మకం కోల్పోతామా? లేదు. కత్తి అడిగాడు చిన్నపిల్లడు, కత్తి ఇస్తుంది ఆ తల్లి చిన్నపిల్లలకి? ఇవ్వదు. అలా అంత మాత్రం చేత తల్లి లేనట్టు తల్లి దుర్మార్గురాలు అవుతుంది? అవ్వదు కదా. అలాగే మనకు జరుగుతున్న విషయం ఏంటంటే, నాన్న నువ్వు కోరుకున్నది, నువ్వు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడని చెప్పాలి. మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాడు అని చెప్పేస్తున్నాం. స్టెప్ బై స్టెప్ నమ్మకం ఉంటుంది. ఒక ఏజ్ వచ్చేసరికి 10th నాకు ఈ ర్యాంక్ రావాలని కోరుకుంటాడు, లేకపోతే నాకు ఈ కాలేజ్ రావాలని కోరుకుంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వాలని కోరుకుంటాడు. కోరుకున్నప్పుడు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది, ఆ కర్మలో నీకుంటే వస్తుంది, అప్పుడు భగవత్ సంబంధం ఉంటుందనే క్లారిటీ ఇవ్వడం వేరు. నీకు ఏది కోరుకుంటే అది ఇస్తాడన్నప్పుడు అది రాకపోయేసరికి ఏమైపోతాడు? భగవంతుడు లేడు, నేను కోరుకుంది నాకు జరగలేదు కాబట్టి భగవంతుడు లేడు అనుకుంటాడు. కానీ అది నీకు మంచిది కాదు కాబట్టి ఇవ్వలేదు అని అనుకోం, అంతే కదా. ఆ క్లారిటీ మనం ఇవ్వకపోవడం వల్ల మరి ఎలా చెప్పాలి పిల్లలకి అంటే, కృతజ్ఞతాభావంతో నువ్వు పూజ చేయమని చెప్పాలి పిల్లలకి. ఏమీ ఆశించకుండా జస్ట్. ఎందుకంటే అమ్మ, ఏం కృతజ్ఞత అని అడుగుతారు పిల్లలు. అసలు మనం ఎటువంటిది తిన్నా, మీరు చపాతీ తింటున్నారా, అన్నం తింటున్నారా, లేకపోతే బర్గర్ తింటున్నారా, పాలు తాగుతున్నారా, ఏమి తింటున్నా కూడా లోపల ఒక మిషన్ లాగా రక్తానికి రక్తం మారిపోతుంది, వైటమిన్స్గా మారిపోతుంది, పాడైపోయింది మొత్తం స్టూల్గా మారిపోతుంది, మలంగా. ఎలా అవుతుంది? అసలు అలాంటి మిషన్ ఉందా ఎక్కడైనా? శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా మీరు తింటున్నటువంటిది ఏదైతే మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థాలని జీర్ణం చేయుచున్నాను. లోపలుండి ఆయన పాపం అన్ని జీర్ణం చేస్తున్నాడు. షట్చక్రాల చుట్టూ అమ్మవారు ఉంటుంది లోపల. అంటే షట్చక్రాలు తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత లోపల తిరుగుతుంది. అదేవిధంగా సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి, అంటే నీ బాడీని నడిపించడానికి లోపల దేవతలు ఉంటున్నారు. మరి నువ్వు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవా? ఎవడో నీకు బండి మీద వెళ్తూ ఉంటే ఒకసారి బండి అయిపోతే వెనక నుంచి ఎవడో కాలు పెట్టి తోస్తూ నీ బండి నడిపిస్తే అబ్బా టాన్స్ అంటాం వాళ్ళకి. అని బాడీని నడిపిస్తున్నారా మొత్తం వాళ్ళు? నువ్వు నడవడానికి, నీకు ఒక తల్లిదండ్రులను ఇవ్వడానికి, నీకంటూ ఒక సిస్టమ్ని లోపల నీకు కనబడకుండా ఒక శక్తి నీకు నడిపిస్తుంది. ఆ శక్తికి నువ్వు కృతజ్ఞత చెప్పుకో. అందుకు నువ్వు రోజు పూజ చేయి, అందుకు నువ్వు ఆలయానికి వెళ్ళు. నీ శక్తి కూడా సరిపోదు కొన్నిసార్లు. అప్పుడు ఆ పరమాత్మను వేడుకో. ఎలా అయితే గజేంద్రుడు మొసలితో పోరాడి ఇంక నా వల్ల కాదనుకున్నప్పుడు పరమాత్మని ప్రార్థిస్తే మహావిష్ణువు వచ్చి ఆ యొక్క చక్రంతో దానికి తలను ఛేదించాడు. అది మనం చెప్పాలి. అది చెప్పకుండా నువ్వేం అడిగినా ఇస్తాడంటే ఎందుకు ఇస్తాడమ్మా? తల్లే ఇవ్వదు ఏది అడిగినా అది పిల్లలకి. మరి ఆ అమ్మవారు అందరికీ తల్లి వంటిదే కదా. నీకు ఎలిజిబుల్ కాదు ఇది ఇవ్వదు.
నువ్వు దీనికోసం పుట్టలేదు ఇవ్వదు. అదేదో మనం విన్నాం చాలాసార్లు కూడా. అబ్దుల్ కలాం గారు పైలట్గా సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతూ వెళ్తూ ఉంటే ఒక స్వామీజీ చెప్తాడు, నువ్వు దేనికోసం పుట్టావు, దీనికోసం కాదు అని. చక్కగా ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు. అంత గొప్ప ప్రెసిడెంట్ మనం కోల్పోయే వాళ్ళమేమో ఆయన కనుక పైలట్ వచ్చి ఉంటే. ఆయన లైఫ్లో చాలా గొప్ప వ్యక్తిగా ఇదయ్యారుగా. అది వచ్చుంటే అక్కడికి అయిపోయేదిగా. మనకి ఏది రాలేదనగానే భగవంతుని మీద నమ్మకాలు వదిలేసుకోవడం ఇట్లాంటివి చేయకూడదు. మొన్న రీసెంట్గా భగవంతుడి మీద నమ్మకం లేకపోవడం ఒక ఎత్తు అయితే, పెద్దవాళ్ళకు కూడా ఒకే దేవుడు అంటే నేను విష్ణువునే నమ్ముతాను అమ్మవారిని నమ్మనని, శివుణ్ణి నమ్మనని, లేకపోతే శివుణ్ణే నమ్ముతాను అమ్మవారిని నమ్మనని, లేకపోతే విష్ణువుని నమ్మనని ఈ జాడ్యం కూడా పెరిగిపోయింది జనాల్లో. మొన్న ఒకరోజు ఇట్లాగే ఒక జాతకం చెప్తూ ఉంటే ఆవిడకి చెప్పాను, ఏమండి మీరు మీ వారిని లలితాసహస్రనామాల్లో ఈ నామం చేసుకోమని చెప్పండి అంటే ఆవిడ అంటుంది, ఏమండి మా వారు ఓన్లీ విష్ణువుని ప్రార్థిస్తారండి. అంటే నేనేం అడిగానంటే సరదాగా, అమ్మ మరి ముగ్గురికి అంటే మీ వారు విష్ణువుకో 2 లక్షలు, అమ్మవారికో 2 లక్షలు, శివుడికో 2 లక్షలు ఇస్తే వీళ్ళిద్దరు ఎగ్గొట్టి పారిపోయి ఈయన మాత్రం 2 డబ్బులు కట్టాడా మీకు అని అడగండి ఒకసారి. అంటే నమ్మకం లేకపోవడం ఏమిటా విచిత్రం అనిపిస్తుంది. అంటే ఏంటంటే పోనీ వీళ్ళు ఏమైనా ఎగ్గొట్టేశారా అంటే ఎవరి మీద నమ్మకం పోతుంది? మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఎగ్గొడితే నమ్మకం పోతుంది, మాట మీద నిలబడకపోతే నమ్మకం పోతుంది. నీకేమైనా భగవంతుడు ప్రత్యక్షమై నేను నీకు ఇది చేసి పెడతా పో అని చెప్పాడు అప్పుడు నమ్మకం పోవడానికి లేదు. అసలు మొన్న ఇట్లాగే ఒక తల్లి, మా అబ్బాయి బాగా చదివేవాడండి, సడన్గా ర్యాంక్ రాలేదని మానేసాడంటే ఒకటే అడిగా, అమ్మ మీ అబ్బాయినే అడగండి డైరెక్ట్గా, మీ అబ్బాయి చదువుకునేటప్పుడు మీ అబ్బాయి పుస్తకం పట్టుకొని భగవంతుడు పారిపోయాడా? చేయలేదుగా, ఆయన ఏం ఆటంకపరచలేదుగా. కొన్ని ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు పేపర్ ఏమైనా లాక్కున్నాడు భగవంతుడు వచ్చి అక్కడికి వచ్చి. ఏమీ చేయనప్పుడు నువ్వెందుకు? ఇప్పుడు మనం కష్టపడతాం ఏదైనా ఒక విషయంలో, ఈసారి కష్టపడడం రాలేదు, ఎవరైనా కష్టపడడం మూఢనమ్మకం అండి, అస్సలు కష్టపడకూడదని ఎవరైనా అంటారో చెప్పండి? మళ్ళీ ఇంకోసారి కష్టపడదాం అంటాం, అంతే కదా. మళ్ళీ ఇంకోసారి కష్టపడదాం. సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి పడిపోతాడు, అంత మాత్రం చేత జీవితాంతం వాడు సైకిల్ తొక్కడం రాదని అర్థం కాదు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కింద పడ్డాడంటే అది ప్రాక్టీస్లో మనిషి కింద పడతాడు. అంత మాత్రం చేత జీవితంలో వీడికి సైకిల్ రాదని ఎట్లా అంటాం? అనలేం. అలాగే లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అది కొన్నిసార్లు మన మంచికే కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయనకి విష్ణువు అంటేనే ఇష్టము, మిగతా వాళ్ళంటే ఇష్టం లేదు అని అంటే, ఇప్పుడు ఆయన అంతా తెలిసిన పెద్ద అయినే కాబట్టి అన్ని ఏది ఏంటి అనే ఒక జ్ఞానంతో ఉంటాడు. సరే పిల్లలంటే మీరు ఇందా చెప్పినట్టు అమ్మ చెప్పింది జరుగుతుందని, జరగలేదు కాబట్టి ఆయన మీద నమ్మకం లేదు, నేను పూజించను, అంతవరకు ఓకే. కానీ ఈయనకి ఎంత జ్ఞానం ఉండాలో అంత జ్ఞానం ఉంది, ఆలోచించే తెలివి ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఒక విష్ణువుకే అలా స్టిక్ అని ఉన్నాడు అని అంటే అది కర్మ, ప్రారబ్ధ కర్మలను బట్టి చెప్తుందంటే అమ్మ, శివుణ్ణి విష్ణువుని భేదం చూపిస్తూ ఉంటే అది పెద్ద దోషం కింద చెప్పింది. అంటే శైవారాధకులను ఒక రకంగా చూడడం, లేదా శైవులు విష్ణు ఆరాధకులను ఒక రకంగా కించపరచడం చేస్తే వీడిని అంటే ఈ వ్యక్తిని వీళ్ళ వంశంలో ఉండే 7 తరాల వాళ్ళని కాళ్ళు పైకి తల కింద కట్టేసి కొడతారట నరకంలో. సీరియస్గా అంత ఘోరమైన తప్పది, భేదం చూడకూడదు. అయితే ఇది ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అంటే సరే నీకు విష్ణువు ఇష్టం, విష్ణువుని చేసుకో, కానీ కించపరచకూడదు శివుని, లేదా శివుడు ఇష్టం, శివుని చేసుకో, వాళ్ళ దాన్ని గౌరవించు. నాకు ఇది మా ఇంట్లో నుంచి ఇదే చెప్పారండి, మేము శ్రీ వైష్ణవులం, ఇదే చేసుకుంటాం, ఫైన్. కానీ అదేంటి చేసుకునేది, దూషణ సంబంధించినటువంటి చెయ్యకూడదు. ఎవరిష్టం వాళ్ళది. ఒక వ్యక్తి ఇడ్లీ తింటాడు, ఒక వ్యక్తికి దోశ పడదు, అది వాటి టేస్ట్ లాగా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో కూడా పంచమాధిపతి ఎవరైతే అవుతారో, పంచమాధిపతి ఉన్నటువంటి అధిష్టాన దేవత కనుక వాళ్ళు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. అంటే ఉదాహరణకి మేషం, పంచమాధిపతి రవి, విష్ణువుకి చేసుకోవడము లేదా సూర్య భగవాన్ ఆరాధన బాగా కలిసి వస్తుంది. వృషభ లగ్నం వాళ్ళు ఉన్నారు, విష్ణు ఆరాధన. ధనుర్లగ్నం మన మిథున లగ్నం వాళ్ళు ఉన్నారు, అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, లలితా సహస్రనామాలు. కర్కాటక లగ్నం వారు ఉన్నారు, స్కందుని ఆరాధన బాగా కలిసి వస్తుంది వారికి. అంటే మిగతా దేవతలు కలిసి రావని కదా, తొందరగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు బ్లడ్ అన్ని గ్రూప్స్ ఒకలాగే రెడ్గానే ఉంటాయి, కానీ మీకు బి పాజిటివ్ అంటే బి పాజిటివ్ బ్లడ్ పనికి వస్తుంది, ఓ నెగిటివ్ అంటే ఓ నెగిటివ్ ఎలా పనికి వస్తుందో వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాయి ఈ దేవత. ఎందుకంటే వీళ్ళు పూర్వజన్మల్లో సాధన చేసి వదిలిపెట్టినవే ఇక్కడ పంచమంలో పడతాయి.
సో కర్కాటకం స్కందుడైతే సింహం దత్తాత్రేయుడు. సింహం వాళ్ళు దత్తాత్రేయుడిని ఎంత తొందరగా ఆరాధిస్తే అంత బాగా ఫలితం. అలాగే పంచమంలో ఉండే గ్రహాల ఆరాధన కూడా పనికి వస్తుంది. కన్యవారు వెంకటేశ్వర స్వామిని, తులవారు కాళికా లేదా కాలభైరవుణ్ణి, వృశ్చికం వారు దక్షిణామూర్తి స్తోత్రము, ధనస్సు వారు నరసింహస్వామి, మకరం వారు అమ్మవారి ఆరాధన, కుంభం వారు విష్ణు ఆరాధన, మీనం వారు గౌరీ ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఓకే, ధన్యవాదాలండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో భగవంతుడి మీద నమ్మకం లేదు. ఇంకా పెద్దవాళ్ళు కూడా అంటున్నారు, పిల్లలే కాదులేండి, ఎన్ని మొక్కులు మొక్కుతున్నాము, ఎన్ని చేస్తున్నాము అయినా కూడా నెరవేరట్లేదు. పోతుంది అంటే విపరీతమైన కోరికలు, ఆ కోరిక తీరట్లేదు అంటే భగవంతుడు లేదు, ఇంకో గార్డెన్ మార్చేద్దాం, వెంకటేశ్వర స్వామికి వెళ్తున్నాం కదా, కాదు కదా మనం శ్రీశైలం వెళ్దామా, శ్రీశైలంలో పని జరగలేదంటే కామాఖ్య వెళ్ళిపోదామా, కామాఖ్యలో కూడా పని జరగలేదంటే ఇంకో దగ్గర ఎక్కడికో తారాదేవికి వెళ్ళిపోదామా. అంతే, ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఎలిజిబుల్ కాదు, మనం దానికి అర్హుణ్ణి కాదేమో, ఎందుకు ఇవ్వట్లేదు, మంచికే ఇవ్వట్లేదేమో, ఒక తల్లి ఎలా అయితే బిడ్డకి నీకు ఫుడ్ మంచిది కదరా అని ఇవ్వదని అలా ఇవ్వట్లేదేమో అనేటువంటి ఆలోచన ఉండట్లేదు. వాస్తవం. మనకు మామూలుగా పెద్దవాళ్ళు కొన్ని రకాల మాటలు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు, అది వింటాము వినము అన్న సంగతి పక్కన పెడితే మాట్లాడే విషయానికి వచ్చేసరికి ఏదైనా మాట్లాడుతున్నాము అని అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి, అంటే ఇది మాట్లాడడం కరెక్టా కాదా అని మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే మాట్లాడాలి, ఏది పడితే అది నోటికి వచ్చింది కదా అని వాగేయకూడదు, ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా అసలు ఎందుకు ఆలోచించాలి? కొంతమంది అంటే తెలిసిపోతుంది, అక్కడ ఉన్న చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు మాట్లాడేది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి. అంటే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ. ఎందుకు అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు? అలా మాట్లాడడానికి కారణం ఏమైనా ఉంటుందా? ఉంటుంది. జ్యోతిష్శాస్త్రం పరంగా 2, 3 అధిపతులు అంటే వాక్కు కమ్యూనికేషన్స్ కారకులు కనుక పాడైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు. ఇక్కడ ప్రతిసారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వేరు, వాళ్ళకేదో బాధ కలిగో కొంచెం ఆవేశంలోనో ఎప్పుడో ఒకసారి మాట్లాడటం వేరు. అది ఎమోషన్కి గురైనప్పుడు మాట్లాడటం ఈజ్ సర్వసాధారణం, అది ఎవరికైనా. అయితే శాస్త్రంలో ప్రత్యేకంగా మాటకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటంటే, ఒక్కసారి వదిలిన బాణం వెనక్కి ఎలా రాదో, ఒక్కసారి మన నుంచి ఒక మాట బయటికి వెళ్ళిందంటే దాన్ని వెనక్కి తీసుకోలేము. అందుకని చాలామంది చూడండి, బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎక్కువ మాట్లాడు సైలెంట్గా ఉంటారు అక్కడ ఏం జరుగుతున్నా కూడా. అదొకటి కారణం. రెండవది ఏంటంటే, బుధుడు ఎవరికైనా పాడైనా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. 2వ స్థానం 3వ స్థానం పాడైతే మాట్లాడతారు. అది మెయిన్గా వాళ్ళ జన్మజాతకాల్లో ఉంటుంది పర్టికులర్గా. మీరు ఇంకొకటి నేను గమనించాను, నా లైఫ్ మొత్తం ఎంటైర్ లైఫ్లో నేను గమనించింది ఏంటంటే, ఒక వ్యక్తికి మనం ఎంత హెల్ప్ చేయనివ్వండి, ఆయనకు కొన్ని లక్షలు ఇవ్వండి, ఎంతో ప్రేమ చూపించండి, ఏం చేయండి, ఒక్క మాటనగానే అన్నీ పోతాయి కదా, మొత్తం పేక మేడ కూలిపోయినట్టు కూలిపోతాయి. ఎందుకంటే ఇన్ని మంచి చేసింది గుర్తుపెట్టుకోరు ఎవరు కూడా. నువ్వు ఆ మాట అన్నావు, ఆ మాట అన్నావు, ఆ మాట అన్నావు, మీకెందుకు, మీకు విడాకులు జరుగుతున్నాయంటే ఫస్ట్ మాటే కదా. ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ రావడానికి కారణం ఏంటి? ఒక మాట. నీకేం చేత కదలే పో అని అన్నావంటే అయిపోయింది. అంటే ఇన్ని రోజుల నుంచి నేను పోషించింది ఏమవ్వాలని పురుషుడు అనుకుంటాడు. ఇంతకాలం నుంచి నేను ఇల్లు ఇదంతా చూసుకుంటే ఏమైంది అంటే ఒక్క మాటతో తీసేశాడా. అందుకని మాట చాలా ప్రమాదం. మనకు ఆవేశంలో మాట్లాడుతున్నామా, మనం బాధలో మాట్లాడుతున్నామా, మనకేదో పాపం మనసు బాగోక మాట్లాడుతున్నామా అని అవతల వాళ్ళు అస్సలు అనుకోరండి. మీరు బాధపడి మాట్లాడుతున్నామని అస్సలు అనుకోరు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఎవరినైనా, అయ్యో పాపం విజిత గారు మనసు బాగోలేక అట్లా అన్నాడులే, అట్లా అన్నదిలే, ఆమె పాపం ఏదో టెన్షన్లో ఉండి అట్లా అనేసింది, కోపంలో ఉంది అనేసింది, మనసులో ఏం లేదు అనుకోరు. ఇంత మాట ఉంటుందా అంటే ఎప్పటి నుంచి ఇది మనసులో ఉండి అన్నది. ఫస్ట్ ఎలా ఉంటుందంటే అంటే ఎక్కడి నుంచో అణుచుకొని ఇప్పుడు బయట అన్నది అనమాట. న్యాచురల్గా అట్లా జరగదు, ఏదో ఆవేశంలో వచ్చేస్తుంది వీళ్ళు ఇట్లా చేస్తారేంటారు. కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం మనం ఎన్ని మనిషికి సమకూర్చిన ఒక్క మాట అనగానే కట్ అయిపోయేది ఉంటుంది. కానీ అలా మాట అన్నా సరే కట్ కాని వాళ్ళు ఎవరంటే కేవలం తల్లి లేదా తండ్రి, ఇంకా బాగా కలిసిపోయినటువంటి భార్యాభర్తలు, వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోతారు మాట. కానీ తల్లి మాత్రం మీరు ఎన్ని అన్నా సరే కానీ ఆ దృష్టి వేరే ఉంటుంది, తల్లి చూసే దృష్టి వేరే ఉంటుంది. కొంతమందికి మాతృదోషాలు అంటారు,
అంటే చంద్రుడు పాడైపోతాడు. అలాంటప్పుడు వాళ్ళ మాటల వల్ల దూరం కూడా అయిపోతారు. తల్లి కూడా దూరం అయిపోతుంది కొన్నిసార్లు. మాతృదోష జాతకాలు కొన్ని ఉంటాయి, తల్లితో దూరం అయ్యే యోగాలు ఉంటాయి. అంటే ఇది జాతక రీత్యానే వస్తుందా? మళ్ళీ ఏదైనా కర్మలు చాలా జాతకాలు చూస్తుంటాం కదా, కర్మే పూర్వజన్మలో చేసిన ఎటువంటి కర్మలు చేస్తే ఈ మాతృ దోషం వస్తుంది? పోయిన జన్మలో మాతృతో తల్లితో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి పర్టికులర్గా. ఎప్పుడైతే పోయిన జన్మలో ఇబ్బంది ఉందో ఓకే, వాళ్ళు తల్లితోని తెలియకుండానే తల్లితోని ఒక రకమైన శత్రుత్వాలు. అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, ఒక సందర్భం వచ్చింది కాబట్టి చూడండి. నేను చెప్పాను డైరెక్ట్ జాతకం అవుతుంది. అలా అవ్వదు. ఈ పర్టికులర్ జాతకంలో ఏంటంటే తల్లితో గొడవ, తల్లితో పడకపోవడం, తల్లి ఒక రకంగా ప్రవర్తించడం ఈవిడి పట్ల. ఏమిటి బాబు నాకు ఇట్లా ఉంది అంటే నాకు తల్లితో ఇలా ఉంది ఏమిటి అని ఈవిడే అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది తల్లి వల్ల ఈ జాతకం. అవునవునవును కరెక్ట్ అండి. తల్లి వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఈవెన్ అదేమిటి మామూలుగా ఎక్కడ లేని ప్రశాంతత కన్న తల్లి దగ్గర ఉంటుంది అని అనుకుంటాము. అట్లాంటిది తల్లితోటే డిప్రెషన్ లోకి ఎందుకు ఏర్పడుతుంది అంటే చెప్తాను చూడండి. దీనికి కారణం ఏమిటి, మనకి శాస్త్రాలు ఏం చెప్పాయి అంటే నువ్వు తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టుంటావు. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, అందుకని ఏమవ్వాలి, తల్లి రూపంలోనే నీ కర్మ వెంటాడాలి. అంటే నలుగురు పిల్లలు ఉన్నా సరే ఈ పర్టికులర్ అమ్మాయితో అబ్బాయితో వాళ్ళు డిఫరెంట్గా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏమిటి మిగతా అన్నదమ్ములు అందరితోనే బాగానే ఉంది, అక్కచెల్లెలు అందరితో నాతో ఎందుకు తల్లి ఇలా ఉంది అంటే పాస్ట్ లైఫ్ కర్మ. అది తల్లనే కాదు, తండ్రనే కాదు, మిత్రుడనే కాదు, భార్య లేక భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. దీస్ ఆర్ కర్మాస్. ఓకే, అందుకే జాతచక్రంలో అక్కడ చంద్రుడు పాడయ్యాడు, 4th హౌస్ పాడైంది, తల్లితో ఇబ్బంది ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే తల్లికి ఏదో అనారోగ్యం చేసి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే అక్కడ ఏమవుతుంది, తల్లికి అనారోగ్య యోగము ఉంటుంది, వీళ్ళకి తల్లికి సేవ చేసే యోగం ఉంటుంది. అప్పుడు పాపం వాళ్ళనే చూసుకోవడము అంతా ఇంకా అట్లా ఆ రూపంలో కర్మ తొలుగుతుంది కొంతమందికి. కాబట్టి ఏంటంటే ఈ మాట ఎంత ఇదంటే దానివల్ల కొన్ని కర్మలు వస్తాయి. సరే అవతల మనిషి బాధపడ్డాడు, కట్ అయిపోయాడు, అది పక్కా పెట్టండి. ఒక మాట మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్, ఒక మాట అనేసాం, కట్ అయిపోయాము, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అయితే ఇది అక్కడి వరకు ఆగదు. మనసు బాధపడుతుంది చూసారా, అది ఇంకొక కర్మగా మారుతుంది. ఆ కర్మ వెంటాడు ఏ జన్మలో ఎక్కడ నువ్వు మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారా, వీళ్ళు మళ్ళీ అనడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే కొంతమంది అంటుంటారు ఏంటంటే ఏమంటే నేను ఏం మాట్లాడినా ఇబ్బంది అవుతుంది. ఇది ఇంకొక వర్షన్. ఎట్లా అంటే మనం మాట్లాడే విధానం సరిగా మాట్లాడకపోతే ఇబ్బంది అయితే, కొంతమంది ఏది మాట్లాడినా గొడవకు దారితీస్తూ ఉంటుంది. చాలా మంది ఉంటారు ఇలా. అప్పుడేంటి బుధుడు పాపి అయి ఆ దశలు నడుస్తుంటాయి. అందుకని వాళ్ళు ఎక్కడ మాట్లాడినా అదొక ఇష్యూ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః. మీరు చూడండి, ఒక దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి, ఒక ఆర్గ్యూ అవ్వబోతుంది, మనం కొన్నిసార్లు కొన్ని సంధి చేసుకుందామని వెళ్తాం, మాట్లాడదామని వెళ్తాం. అది అసలు సంధి జరగాలి, అక్కడ ఇష్యూ రాకుండా ఉండాలంటే ఈ మంత్రం చేసుకోండి. ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః అనుకోవచ్చు. మీకు ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ నార్మల్గా అవుతుంది. ఎన్నిసార్లు మీరు వెళ్ళే ముందు కొంతసేపు అనుకోండి సరిపోతుంది. లేదు నా జీవితంలో ఎక్కువ ఫేస్ చేస్తున్నాను ఇది అనుకునే వాళ్ళు రోజుకు ఒక అరగంట సేపు కనుక ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని రిలేషన్స్ సెట్ అయిపోతాయి. ఇదొకటి. రెండవది ఏంటంటే సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అని నామస్మరణ చేయడము. మనకి ఏ ప్లానెట్ వల్ల మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం. అంటే పెసలు, బుధుడైతే పెసలు, కుజుడైతే కందులు, ఈ రకంగా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే ఆ ఇష్యూస్ ఉన్నాయో తగ్గుతాయి. ప్రధానంగా అయితే 2వ స్థానం 3వ స్థానమే. లేదా వాస్తుపరంగా అయితే ఉత్తరం దోషం ఉంటే ఉత్తరానికి బుధుడు అధిపతి, దోషం ఉంది కాబట్టి బుధగ్రహం పాడైనట్టు తీసుకొని ఆ రిజల్ట్స్ ఆ ఇంట్లో వాళ్ళకి మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం, గొడవలు జరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంటి వాస్తు కరెక్ట్గా లేకపోతే కూడా ప్రభావం వల్ల ఇలాంటి ఉత్తర దోషం ఉన్న అవుతుంది. తూర్పులో మీరు రాముడు పట్టాభిషేకం పెట్టి బొమ్మ పెట్టి లైట్ గ్రీన్ కలర్ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది, సఖ్యత బాగుంటుంది. అలా కాకుండా రెడ్ కలర్స్ అట్లా వేస్తే కూడా దోషం ఏర్పడుతూ ఉంటుంది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.